కొంపలే మునిగిపోలేదు. పెళ్లి కాలేదని, ఇంకా ఏది సాధించలేదని బాధపడకు. పెళ్ళైన వాళ్ళు సాధించింది ఏమీ లేదు. 100 ఏళ్ల లైఫ్ ఉంది కదా! ఈ 100 ఏళ్ల లైఫ్‌లో ఏం సాధించలేవా? అనుకుంటే ఏదో ఒకటి సాధించగలవు. అలా అనుకోకుండా ఏం సాధించలేదని బాధపడుతూ కూర్చుంటే నీ జీవితాన్ని నాశనం చేసుకున్న వాడిలాగా అవుతావు. ఈ 100 ఏళ్ల జీవితాన్ని మధ్యలో ముగించేసుకుంటే నీ వల్ల నలుగురు బాధపడతా ఉంటారు. వీడు వేస్టు, చేతకాక చనిపోయాడు అనుకోకుండా నువ్వు ఏదో ఒకటి సాధించి నలుగురు ప్రేమను పొందగలిగితే వాళ్ళ మనసులో నీ స్థానం 100 ఏళ్ళు కాదు. వాళ్ళు బ్రతికినంత కాలం ఉంటుంది. సో, కష్టపడుతూనే ఉండు. జీవితం అంటేనే కష్టపడుతూ ఉండాలి. ఎప్పుడు ఏది జరుగుతుందో కూడా తెలీదు. ఒక్క అర నిమిషంలో కానీ, ఒక్క రోజులో కానీ, ఒక్క నెలలో కానీ ఏదైనా జరగొచ్చు. నీ జీవితం గొప్పగా మారొచ్చు. గొప్పగా మారటం కాదు, నీ జీవితం ముగిసిపోవచ్చు కూడా. అలాంటప్పుడు ఇప్పటి నుంచే బాధపడటం ఎందుకు? రేపు ఏం జరుగుతుందో నీకే తెలీదు కదా! నీ జీవితం గొప్పగా అవుతుందో ఎవరికి తెలుసు? సో, ప్రతిరోజు ఏం జరుగుతుందో, నేనేం సాధించలేదు అని ఎప్పటితో ఇప్పుడు ఆలోచించకు. ప్రెజెంట్ ఏం చేయాలో ఆలోచించు. నువ్వు చేసేది నువ్వు చేస్తుంటే, నీ జీవితానికి ఏది రావాలో అది వస్తుంది. నీ జీవితంలో ఎన్ని వెలుగులు నింపాలో ఆ దేవుడు నింపుతాడు. వెలుగులెక్కడున్నాయి? చీకటే ఉంది కదా! ఇంక వెలుగెప్పుడొస్తుందంటే, ఎంత చీకటున్నా ఒక్క అగ్గిపుల్ల కానీ, ఒక్క నక్షత్రం కానీ ధగధగ మెరుస్తుంది చీకట్లో. అలానే నీ జీవితంలో కూడా మెరిసే మనుషులొస్తారు. వె వెలుతురు లాంటి మనుషులొస్తారు. వెన్నెలనిచ్చే మనుషులొస్తారు.